అబ్బబ్బా! ఏం వానలు. ఈ వానలు సల్లగుండా నిన్న మాపటికెంచి కొట్టిన వానలతోని పట్నమంతా పరేషానయింది. పెద్ద ప్రాజెక్ట్‌ల కాల్వల లెక్కనే మారినయి రోడ్లన్నీ. దానికి తోడు తెల్లారంగా కొట్టిన వానలకైతే పట్నం గల్లీలైతే వరద వారుతున్న నదుల లెక్కనే మారినయి. బండ్లు, కార్లయితే చెత్త చెదారం లెక్కనే కొట్టుకపోయినయి. హైదరాబాద్ లో పడ్డ కుండపోత వానకు పట్టణమంతా ఆగమాగం అయిపోయింది. బంగాళాఖాతంలో అటు అరేబియా సముద్రంలో రెండు దిక్కుల తుఫాన్లు లేసే వరకు తుక్కు రేగొట్టినాయి వానలు. మొగుల మీద మోటార్లతో ఎత్తిపోసినట్టే దంచి కొట్టింది. పట్టణంలో ముత్తమంత వానకే అన్ని మునుగుతాయే. ఇక దంచి కొడితే ఎట్లుంటది పరిస్థితి? ముజీరాబాద్, రామ్నగర్ దిక్కైతే వరద అందరిని భయపెట్టింది. ఇంటి ముంగడ పెట్టుకున్న కార్లు, బండ్లు కట్టెపూల లెక్కనే కొట్టుకుపోయినాయి. పాపం అన్నైతే కారు కొట్టుకపోకుండా తాళతో కట్టేసుకున్నాడు ఇట్లా. ఇక ఇంకొక అన్నైతే గిన బండి వేసుకొని పోతుంటే వరద ఎగదన్నుతే బండితో సహా పర్లాంగు దూరం కొట్టుకుపోయిండు. ఇక తొవ్వంటి పోతున్న వాళ్ళు ఉరికొచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే అన్న పరిస్థితి ఎట్లుండేనో ఏడ తేలుతుండేనో. ఇక ట్రాఫిక్ అయితే చెప్పవశమే లేదు. చిన్న వానకే చిత్తడైతది. ఇక జడివాన వచ్చే వరకు జడుసుకుడ్రు అంతా. కిలోమీటర్ దూరానికి 2 గంటలు పట్టింది నిన్న మాపటి నుంచి అయితే. ఇక వాటర్ లాగింగ్స్ లేకుండా 7 కాడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎప్పటికప్పుడు నీళ్లు సాఫ్గా పోయేటట్టు కష్టపడుతున్నారు. జిహెచ్ఎంసీలు బాగానే తనలాడిర్రు. సీఎం సారు బల్లకు సెలవు ఇచ్చిండు. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు ట్రాఫిక్ భయానికి మెట్రో తవ్వ పట్టిర్రు. దాంతో మెట్రోలో ఉక్మారవ్వ వస్తే రాలనంత జనం పోయిర్రు. ఈ ఏడాదిలో ఇదే పెద్ద వానని వాతావరణం కూడా చెప్తున్నారు. ఇక